అనేక జంతువుల నివాసమైన ఒక సుందరమైన అడవి ఉండేది. ఆ అడవిలో సింహేష్ అనే సింహం రాజుగా, గజపతి అనే ఏనుగు మంత్రిగా ఉండేవారు. అడవిలో జంతువులందరూ సంతోషంగా ఉండేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా గజపతిని ఆశ్రయించేవారు. ఒకరోజు ఒక వింత జరిగింది. అడవిలోకి ఒక గోధుమ రంగు నక్క వచ్చింది. ఆ నక్క పేరు చతుర్. చిన్నదైనా మాటల్లో తెలివిగా ఉండేది. మొదట్లో నక్క అందరితో మంచిగా మెలిగింది. జంతువులకి సలహాలు ఇచ్చేది. చిన్న చిన్న పనులు చేసేది. అందరూ దానిని విశ్వసించసాగారు. కొద్ది రోజులకు చతుర్కు ఓ దురాలోచన వచ్చింది. ఈ అడవిలో అన్ని జంతువులు నన్నే నమ్ముతున్నాయి. ఇప్పుడు వీళ్ళను మోసం చేస్తే నేను రాజుగానైనా మంత్రిగానైనా మారగలను అని అనుకుంది. అంతేకాదు, అది సింహేష్ దగ్గరకు వెళ్ళి గజపతి కోసం చెడుగా ఇలా చెప్పింది. మహారాజా మహారాజా, గజపతి జంతువులు మీకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని విన్నాను. నాతో ఉన్న కొన్ని సాక్ష్యాలు చూడండి. సింహేష్ మంచి రాజు అయినా ఆ సమయంలో కాస్త ఉప్పొంగిపోయాడు. నక్క మాటలను నమ్మి గజపతిని మంత్రి పదవి నుంచి తొలగించాడు. గజపతి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అడవి చివర ఒక సరస్సు దగ్గరికి వెళ్ళిపోయాడు. నక్క మంత్రి అయిన తరువాత తన స్వార్థం కోసం కొన్ని నియమాలు పెట్టింది. చిన్న జంతువుల మీద పన్నులు వేసింది. నీటికి వచ్చిన జంతువులను డబ్బులు లేకపోతే తిరిగి వెనక్కి పంపించేసేది. కొంతకాలానికి జంతువులు ఈ మార్పులకు విసిగిపోయాయి. ఒకరోజు ఓ చిన్ని కుందేలు పక్క అడవిలో ఉన్న తన మామ గీతతో కలిసి వచ్చింది. గీత తెలివైన నక్క. అది అడవిలో జరిగిన వాటిని తెలుసుకొని జంతువులకు ఉపాయం చెప్పింది. రేపు కొత్త సంవత్సరానికి పురస్కారంగా రాజు సింహేష్ ఒక సభ పెట్టాడు. అందర్నీ ఆహ్వానించాడు. ఆ సభలో గీత వచ్చి నక్క చేసిన మోసాల్ని చక్కగా బలమైన సాక్ష్యాలతో చెప్పింది. ఓ రాజు, ఈ నక్క గజపతిని మోసం చేసింది. ఇక్కడ ఉన్న జంతువుల బాధలే సాక్ష్యం. గజపతి ఎప్పటికీ మీకు నిజాయితీగా ఉండేవాడు. అని చెప్పింది. సింహేష్ తన తప్పు గుర్తించాడు. గజపతిని తిరిగి మంత్రిని చేశాడు. నక్కను అడవి నుంచి తరిమేశాడు. అందరు జంతువులు గజపతిని చూసి ఆనందంతో ఎగరసాగారు. గజపతి ఏమన్నాడంటే, సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. కష్టం వచ్చినా నిబ్బరం కోల్పోకూడదు అని అన్నాడు. అప్పటి నుంచి ఆ అడవిలో మళ్ళీ న్యాయం నిలబడింది. జంతువులంతా కలిసి మెలిసి సుఖంగా జీవించసాగారు. చలాకీతో ఎవరైతే విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తారో అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. నిజాయితీ నిబ్బరం ఎప్పుడూ నెగ్గుతాయి.